అరే ఇదొకటి. రారా నా ఛాంపియన్, గేమ్ విన్నర్. హైఫై. యా బాయ్ రా, మీటింగ్ అవగానే వచ్చి తీసుకెళ్తాను. ఏంటి సోనల్ మూడవుట్లో ఉన్నాడేంటి? అది వదిలేయండి, నెక్స్ట్ టైం నుంచి నాకు కొంచెం టైం ఇవ్వటం నేర్చుకోండి. నేనెప్పుడు 1 minute. చెప్పు. షట్ అప్. వస్తాను. వస్తాను. సరే ఇక వస్తాను. సోనల్, నేను మనందరి కోసం టిఫిన్ చేశాను. మనందరం కలిసి టిఫిన్ చేద్దామని అనుకున్నాను. ఎప్పుడూ అనుకుంటానే ఉండండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వెప్పుడు పాడే పాటే పాడొద్దు. నాకు టైం అవుతుంది. ఐఎమ్ సారీ. సోనల్, నా మాట వినవా? వీకెండ్కి గొప్ప ప్లాన్ చేశాను నేను. ముందు మనం మార్వల్ మూవీ చూద్దాం, బ్రేక్లో క్రికెట్ ఆడదాం, లంచ్కి పిజ్జా, రాత్రంతా వీడియో గేమ్స్ ఆడదాం. బ్రేక్ఫాస్ట్ రెడీ. మీకే వీకెండ్ చాలా గొప్పగా ప్లాన్ చేశారుగా. డాడ్ మాట్లాడు. ఇలా చూడు. 5,000. సారీ గురు, చాలా అర్జెంటు. చూడరా, వెళ్ళక తప్పదు, కానీ వెంటనే వచ్చేస్తాను. నైట్కి డెఫినెట్గా మార్వల్స్ చూద్దాం. తప్పకుండా వచ్చేస్తాను. ఐ లవ్ యూ మై డియర్ డాడ్ అండ్ ఐ హేట్ యూ మై డియర్ డాడ్. మీరు వెళ్ళండి, నాకు ఆన్లైన్లో మ్యాథ్స్ క్లాస్ ఉంది. థ్యాంక్స్ బడీ. నేను నీకు లంచ్కి పిజ్జా ఆర్డర్ చేస్తాను. ఓకే? ఓకే. యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కరెంట్ పోయింది, రూమ్ అంతా ఒకటే పొగ. ఫ్యాన్స్ని అరేంజ్ చేశాము, కరెంట్ కూడా సిద్ధం చేస్తున్నాము. కృతిక్ ఏంటి రాలేదు? లీవ్లో ఉన్నాడా? సార్ నేను ఫోన్ ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. అలాగే సార్. సార్ రండి. పదండి. బాడీ పూర్తిగా కాలిపోయింది, గుర్తుపట్టడం కష్టం. షార్ట్ సర్క్యూట్ ఇక్కడే అయిందా? అవును సార్, ఇక్కడ కెమికల్స్తో నిండిన డ్రమ్స్ ఉన్నాయి. పేపర్స్ వచ్చాయా? సార్ ఇతను ఇక్కడ మేనేజర్. ఇలా చూడండి సార్, ఫైర్ కంప్లైంట్ రిపోర్ట్స్, డాక్టర్లు ఇచ్చిన డేట్ ఇది. మంచి అప్డేట్స్. సరే నాకు ఒకటి చెప్పండి, ఈ కాలిపోయిన మనిషి ఏ డిపార్ట్మెంట్? అసలు మిస్ అయింది ఎక్కడ? లేబరా లేక సెక్యూరిటీనా? ఎవరు? సార్ ఇక్కడ 22 మంది పనిచేస్తున్నారు. నేను అన్ని చెక్ చేశాను, ఎవరు మిస్సింగ్ లేరు. అలాగా? నాకెందుకో డౌట్గా ఉంది. బయట నుంచి ఎవడో వస్తాడు, కాలి చచ్చిపోతాడు. వీళ్ళకెవరికి ఏమీ తెలీదు. ఏరియా అంతా ఓపెన్గా ఉంది, షట్టర్స్కి తాళాలు లేవు. మరి మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? ఇందులో ఏదో చిక్కుముడి ఉంది సార్. ఓ పని చేయండి మేనేజర్, సెక్యూరిటీ వాళ్ళందరి గురించి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇప్పుడే మీరు పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. ఎస్ సార్. అరే చెప్పేది వినరా, పిక్చర్లో బ్యాక్ సీటు, థియేటర్లో ఫ్రంట్ సీటు కూర్చోవాలి, దాన్ని రివర్స్ చేయకు. ఓకేనా? నేను త్వరగా వచ్చేస్తాను. నీకు నార్మల్ యాక్సిడెంట్ కేసే ఇది. సార్ ఇది నార్మల్ కేసు కాదు, చాలా కాంప్లికేటెడ్. ఇక్కడ కాలిపోయి దొరికిన శవం ఇక్కడ పనిచేసే వాళ్ళది ఎవరిది కాదు, ఎవరో బయట వాళ్ళదనుకుంటాను. ఒక్క నిమిషం. ఇది చాలా కాంప్లికేటెడ్ కేస్. నేను రావడం లేట్ అవుతుంది, మీరిద్దరు కలిసి సినిమా చూడండి. ఓకే. పోదా. ఈ సామెత విన్నావుగా, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మీ ప్రోగ్రామ్ని డిస్పోజ్ చేసింది గాడ్ కాదు, ఒక క్రిమినల్ చేశాడు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? మర్డరా? యాక్సిడెంట్ అయ్యుంటే విక్టిమ్ అక్కడ నుంచి పరిగెత్తలేదు. దొరికిందా? నిజం చెప్పు, అంతా డిలీట్ చేశావు? లేదు సార్, డెలీట్ చేయలేదు.
కానీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పక్కన పెట్టేశాను. సారీ సార్. అసలేం జరిగిందో నాకు పూర్తిగా చెప్పు. సార్, ప్రతి శుక్రవారం నాసల్ గారిది ఒక డీజిల్ ట్రక్ వస్తుంది. మార్కెట్లో 90 రూపాయలకి దొరికే డీజిల్ నాకు 80 రూపాయలకి వస్తుంది. అది 10 రూపాయలు కాస్త తక్కువ అవుతుంది కదా అని, ఈ రకంగా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని సార్, అందుకే నేను సీసీటీవీ కెమెరాని రిపేర్ చేయించలేదు సార్. నేను ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా కొంచెం కమిషన్ ఇస్తాను. ఫ్రైడే రోజు నేను కాస్త త్వరగా వెళ్ళిపోతాను. హలో. ఫ్రైడే రాత్రి డీజిల్ కోసం ఒక ట్రక్ వచ్చింది. తర్వాత మీరు రాత్రి 1 గంట నుంచి 2 గంటల్లోపు డీజిల్ నింపారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మీరు నిద్రలోకి జారుకున్నారు. చెప్పండి, అక్కడ గోడం తగలబడుతుంటే మీరు నిద్రలోకి జారుకున్నారా? సార్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఎంక్వైరీ చేస్తున్నాను కదా. సార్, అది ఫోరెన్సిక్ నుంచి ఫోన్ వచ్చింది. అలాగే ఈ ఫోటో. సైంటిస్టులు ఏమైనా చెప్పారా? సార్, ప్రతీక్, బారోక్ తెలుసా? అవును సార్. ఎలా ఉంది సార్? సెలక్షన్ బాగుందా? సూపర్ సెలక్షన్. నాకు తెలుసు సార్ మీకు నచ్చుతుందని. న్యూ బైక్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ ప్రీతి. ఇప్పుడు ఆ జెస్సీ బైక్ ఒక కిచెన్ ఉండాలి కదా, ఇదిగోండి సార్. నాది కూడా సేమ్ టు సేమ్ సార్. సార్ ఎలా ఉంది సార్? డిట్టో సేమ్. ఎందుకు అంత కోపం వస్తోంది? డిఎన్ఏ టెస్ట్ చేయించండి. అది ప్రొసీజర్ సార్, తప్ప సార్. సోనల్, బిజీగా ఉన్నావా? బిజీగానే ఉన్నాను. ఇప్పుడెందుకు ఫోన్ చేశారో మీరే చెప్పాలి. సోనల్, నువ్వు బాబీ ఇంటికి వెళ్ళగలవా? ఏమైంది? అది ప్రతీక్. ఏంటి? సార్, మేమంతా సిద్ధం. పదండి. భారత్, ఎక్కడికి వెళ్తున్నావు? గణత్రాన్ని లేపేయడానికి. వాడినా? ఎందుకని? ఆ జర్నలిస్ట్ కేసు గుర్తుందిగా? ఆ టీవీ 2 జర్నలిస్ట్ని కాల్ చేసి చంపేశారు. అయితే అందుకే ఆ మోడు సాపరండు ఉంది. అవును సార్, ప్రతీక్ని అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ కేసులో. ప్రతీక్ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతను అతన్ని కాల్ చేస్తానని బెదిరించాడు. అంటే దీనికి ఏమైనా ప్రూఫ్, ఎవిడెన్స్ ఉండాలి కదా. అతను చాలా ఇన్ఫ్లుయెన్స్. నేను తీసుకొచ్చిస్తాను సార్ ఎవిడెన్స్. పదండి వెళదాం. రే, చెప్తే విను, నీ బ్యాట్ టైం స్టార్ట్ అయిపోయింది. టైం వేస్ట్ చేయొద్దు. రూమ్ నంబర్.
వదిలో. డోర్ మూసుకొని మాట్లాడకుండా పద. వదిలో. పోదో. నేనేం చేశాను? పోరా. సార్, తర్వాత మీరు చాలా బాధపడతారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు అలవాటే. షజాద్, వీడికి అన్నం నీళ్లు ఏమీ ఇవ్వొద్దు. వీడిని బాగా చితకబాది కటకటాలు లెక్క పెట్టించండి. నిన్న రాత్రి ఎక్కడున్నాడో చెప్పేంత వరకు కొట్టండి. అవును సార్, ఎంక్వైరీ జరుగుతుంది. నేను అప్డేట్ చేస్తాను సార్. సార్, నన్ను మీరు పిలిచారా? ప్రతి కేసు కదా, అందుకని నేను భరత్ని ఆపలేదు. గరోత్రా ఎప్పటి వరకు కన్ఫెస్ చెయ్యడో అప్పటి వరకు ఖాతాలో ఎంట్రీ ఇవ్వకండి. పైన వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. నాకు అర్థమైంది సార్. వదినా, మీరు ప్రతీక్ని ఎందుకు వదిలి వెళ్ళారు? ఏడవకు బాబీ, అసలు ఇదంతా ఎలా జరిగింది? మీరు వాడితో ఎందుకు లేరు? మీరు వాడితోటే ఉండాల్సింది కదా. ఎవడైతే ఈ ఘోరం చేశాడో వాడిని నేను వదిలిపెట్టను. అసలు ఏం జరిగింది? కాల్ చేశారు సజీవంగా. ఇలా చూడు. మీరు వెయిట్ చేయమంటే నేను కాసేపు వెయిట్ చేస్తాను. పార్థ్, 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 పార్థి! ఓ మై గాడ్! ఏ, ఏం దాచి పెడుతున్నావు? చూపించు. ఏంటి ఇంత కాలిపోయింది? పార్థి, చూపించు. నువ్వు ఈ నూడిల్స్ ఎందుకు చేసావు? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినలేదా? అది వావ్, మీరు మార్నింగ్ నుంచి తనకి ఏం ఇవ్వలేదన్నమాట. ఇంత కేర్లెస్ గా ఎలా ఉండగలుగుతున్నారు? సోనల్, అది కాదు. చాలు, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా, మన ఇంటికి వెళ్దాం. గో. అరే సోనల్, నేను చెప్పేది విను. గో క్విక్లీ. సోనల్, ఉదయం ఏమైందంటే చెప్పారు కదా, అంతలో ఏమైంది? వాడికి ఇక్కడ నచ్చలేదు. ఎంత బోర్ కొడుతుంది, అందుకనే ఇక్కడికి రావటం ఇష్టం లేదు. ఎలాగో వాడి కోసం టైం స్పెండ్ చేయరు. ఆఫ్టర్ ఆల్ టిఫిన్ కూడా ఆర్డర్ చేయలేరా? సోనల్, సోనల్, నేను చెప్పేది విను. తీసుకోండి. వద్దు సార్, వద్దు. అరే తీసుకోకాక, పోలీసు వాళ్ళు ఇవ్వడమే గొప్ప, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నువ్వు ఉంచుకో, వెళ్ళండి. ధనాసరా మనుషులకి బాగా పడింది. ఎవరూ చూడలేదట. అందరిది ఒకే కదా. శుక్రవారం డీజిల్ని డెలివరీ చేయడానికి ఫ్యాక్టరీకి వెళ్లారు. ఇది సార్ జరిగింది. ఏదో ఒకటి చేసి నిజం రాబట్టాలి కదా. జై హింద్ సార్. సార్, ఉమేష్ జాగల, న్యూ జాయినింగ్. సార్, మీ గురించి నేను చాలా విన్నాను సార్. మీ దగ్గర పనిచేసి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. సార్, ఇదిగో లడ్డు తీసుకోండి. నేతి లడ్డూలు సార్. ఇది పోలీసు ఉద్యోగం. ఇది మిస్ వరల్డ్ కాంపిటీషన్ కాదు. మిఠాయి తీసుకొచ్చావు. చూడండి, బారోగారి మాటలు మీరు తప్పుగా అనుకోకండి. నిన్న మన ఏరియాలో ఒకతన్ని సజీవంగా కాల్చేశారు.
అతను సార్కి ఒక తమ్ముళ్ళంటోడు. ఐఎమ్ సో సారీ, నాకు ఆ విషయం తెలీదు. నేను వెళ్ళి సారీ వద్దు చెప్తాను. వద్దు. సార్ మూడ్ బాగుండేటప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు చెప్దురు గాని. రండి, మన వాళ్ళని మీకు పరిచయం చేస్తాను ప్లీజ్. ప్రతీక్ బాడీకి అంతిమ సంస్కారం కూడా కాలేదు, అప్పుడే మీరు అతనికి రిప్లేస్మెంట్ తీసుకున్నారు. ప్రదీప్ని ఎవరు రీప్లేస్ చేయనంటున్నారు? ప్రదీప్కి ఇన్సిడెంట్ జరగకపోయినా కూడా అయినా వాఘేల్ ఈరోజు జాయిన్ అయ్యి ఉండేవాడు. సార్, జై హింద్ సార్. పిఎస్ఐ మెదవాలా రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. భరత్, రేపటి నుంచి వాఘేల నీ అండర్లో పనిచేస్తాడు. సార్, ఇట్స్ అన్ ఆర్డర్. పని నేర్చుకోవాలి కదా, ఈరోజు నీకు ఫస్ట్ లెసన్. నేను చెప్పింది సింహాన్ని చూడమని కాదు, నిజం కక్కించేంత వరకు కొట్టాలి. ఇదే నీ ఫస్ట్ లెసన్. షెజాద్, నాతో రా. బాబీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 2 రోజుల నుంచి సమీర్ దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమిటి ప్రతీక్ సార్ చిన్న తమ్ముడు? మనం వాళ్ళని కలిసొద్దాం. చెప్పండి, ముజరఫ్ ఎక్కడున్నాడు? వాఘిలాల్, ఇతన్ని వెళ్ళనివ్వు. కానీ భరోసా సార్ ఎంక్వైరీ కోసం. ఓకే సార్. టక్కర్ గారు, ఇంకోసారి గనక మీ పోలీసులు మా వాళ్ళ మీద సాక్ష్యాలు లేకుండా చెయ్యి వేశారంటే దొంగ పోలీసు ఆటలో దాక్కునేది దొంగోడవుతాడు. కళ్ళు ఎర్ర చేయడం పోలీసుల పని. బెయిల్ వచ్చేసింది, వెళ్ళండి. రెండు రోజులుగా సమీర్ ప్రతీక గొడవ పడుతూనే ఉంటున్నారు. మందు విషయంగానా? సమీర్కు మందు అలవాటుంది. మందు తాగే వాళ్లతో తిరగడం చాలా ఎక్కువైపోయింది. సమీర్, సమీర్ ఎక్కడా? ప్రతీక్, సమీర్, ఏమైంది? ప్రతీక్, సమీర్, ప్రతీక్ ఏమైందో చెప్పు. ఎక్కడున్నావు? నేను విన్నది నిజమేనా? నువ్వు తాగుడు కోసం దొంగతనం చేసావా? నీకు సిగ్గుగా లేదా? చెప్పు, నీకు సిగ్గుగా లేదా? నేనే దొంగతనం చేయలే. అవసరం వచ్చింది తీసుకున్నాను, అందుకే మళ్ళీ ఇస్తానులే. నాకు తాగాలనిపిస్తే మళ్ళీ తాగుతాను. ఏం చేస్తావు? మందు తాగుతావా? తాగుతావా? నీకు తెలుసు కదా ఇది డ్రై స్టేట్ అని. ఇక్కడ ఆల్కహాల్ అలౌడ్ కాదు. ఒక పోలీసు తమ్ముడు అయ్యండి నువ్వు ఇలా పని చేస్తావా? నువ్వు బయట పోలీసుడివి, ఇంట్లో కాదు. ఇంట్లో నా అన్నవి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఏమంటున్నావు? నీకు తోచిందే చేస్తానంటావా? నువ్వు పోలీసు తమ్ముడు అయ్యండి ఇలాంటి పనులు చేస్తానంటావా? నా దగ్గర కూడా గన్ను ఉందని నీకు తెలుసు కదా. మీరిద్దరు గొడవ పడ్డా ఆపండి. పిచ్చెక్కిందా నీకు? ఏం చేస్తున్నావు? ఇలా చూడన్నయ్యా, నాకేమనిపిస్తే అది చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి నా మీద చేయి చేసుకున్నావో అప్పుడు ఈ తుపాకీ నీతో మాట్లాడుతుంది. ఎంక్వైరీ అయిపోయిందా? సరే గాని విను, నేను ప్రతీక్ వాళ్ళ బ్రదర్ సమీర్ వాళ్ళిద్దరు నంబర్లు పంపిస్తున్నాను. వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ లాస్ట్ లొకేషన్ అన్నీ కావాలి, త్వరగా. ఓకే సార్. సార్,
సమీర్ ఇంట్లో షూస్ మీద మందు బాటిల్ మీద ఒక రకమైన మెటీరియల్ దొరికింది. నేను షాజాద్ కలిసి కోస్టల్ ఏరియాలో రౌండప్ చేస్తాం. ఓకే. షహజాద్, చెప్పండి సార్. ఇంటికి పోనివ్వండి, డ్రెస్ మార్చుకుని వెళదాం. సార్ సార్ టీ తాగండి సార్, మసాలా టీ చాలా బాగుంది. నువ్వు ఫరావా షకీలావా? ఫరా, షకీలా ఇంట్లో లేదు. ఇట్స్ ఓకే, మీకు ఎలా కావాలంటే అలా మారుతాను. కూర్చుంటే బాగుంటుంది. ఏం చేస్తున్నావు? ఫిష్ ఫ్రై చేస్తున్నా. నాన్ వెజే కదా, ఇది చెరువు చేప, బాగుంటుంది. పోలీసోళ్ళు కదా, మందు ఏర్పాట్లు మీరు చేస్తారు. ఇద్దరూ కలిసి పార్టీ చేసుకుందాం. ఇలాంటి అకేషన్ మళ్ళీ రాదు. పార్టీ అయితే మళ్ళీ మళ్ళీ వస్తారు. అయిపోయిందా? నేను చెప్పిందంతా ఫిష్ ఫ్రై గురించి. ఇతన్ని చూసావా? చెప్తున్నాను కదా, త్వరగా పెట్టు. ఇది వాడికివ్వు. త్వరగా 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 కానివ్వు. మీలా హ్యాండ్సమ్గా ఉంటే గుర్తుండేవాడు. షాజాద్. సార్ మీరు తొందరగా ఇక్కడికి రండి. సరే, వస్తున్నాను. అతను వెళ్ళిపోయాడు. త్వరగా రండి, పరిగెత్తండి. ఆగో. పట్టుకోవాన్ని వదలకు. పట్టుకో పట్టుకో త్వరగా. బోటాపు. ఏయ్ అన్నా, వెంటనే బోట్ తీ, ఫాలో అవ్వు. మేము పోలీసు వాళ్ళం, త్వరగా తీ. బోటాపు. షకీలా, బోటాపు. అక్కడే ఆపు. అరే త్వరగా పోనివ్వు, తొందరగా పోనివ్వు, వాళ్ళని ఆపాలి. ఆపు. బోట్ ఆపకపోతే షూట్ చేస్తాను. చెప్పు, నీకేమేం తెలుసో చెప్పు. సార్, మీరు గణితుని ఎందుకు పోనిచ్చారు? మీ ఎనర్జీ ఉపయోగించి నన్ను ప్రశ్నించడానికి కాదు, వాడికి వ్యతిరేకంగా నేను ఎవిడెన్స్ తయారు చేస్తున్నాను. వాడి అడ్వకేట్ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. ఎవిడెన్స్ లేకుండా మనం లోపల పెట్టలేమండి. తర్వాత రేపటికల్లా ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. అలాగే ప్రతీక్ వాళ్ళ బ్రదర్ కాల్ రికార్డ్స్, వాళ్ళ లాస్ట్ లొకేషన్ కూడా దొరుకుతుంది. ఒక్కసారి గనక మనం దీన్ని ప్రూఫ్ చేసామంటే ప్రతీక్ని కెమికల్స్తో కాదు, డీజిల్తో కాల్చారు. అప్పుడే మనం గణాత్రాన్ని సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేయగలం. దొరికితేనే కదా అరెస్ట్ చేయగలం. వగేరా. సార్, రేపు నువ్వు వచ్చే లోపలే ల్యాబ్ నుంచి ఫారెన్సిక్ రిపోర్ట్ తీసుకురావాలి.
వాళ్ళు ఇంకా లేట్ అవుతుందంటే నువ్వు అక్కడే వెయిట్ చేసి రిపోర్ట్ తీసుకునే వస్తున్నావు. అలాగే సార్. ప్రతి క్లాస్ లొకేషన్ కోస్టల్ ఏరియాలో చూపిస్తోంది. సమీర్ది ఆ కెమికల్ కంపెనీస్ దగ్గర. భరత్, మీరు సాజాతో కలిసి కోస్టల్ ఏరియాని రౌండప్ చేయండి. నేను ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఏరియాని చూసుకుంటాను. షహజాద్ సార్. పద. షహజాద్ ఆపు ఆపు. ఎస్ సార్. ప్రతీక్ లొకేషన్ ఇక్కడే ఎక్కడో చూపిస్తోంది. ప్రతీక్ మొబైల్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడంతా చెక్ చేసి చూద్దాం, ఏదైనా దొరకొచ్చు. సార్ అక్కడ చూడండి సార్. సబీర్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఇదే. ఈ ఏరియా మొత్తం బాగా చెక్ చేయండి. సార్ త్వరగా ఇక్కడికి రండి. ఇక్కడే కాల్చారు. అవును సార్. ఇక్కడ ఒక బండి దొరికింది. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. లివర్ మొత్తం ఆల్కహాల్తో నిండిపోయింది. అంటే ముందు విక్టిమ్ని ఆల్కహాల్లో పూర్తిగా ముంచారు, తర్వాత తగలబెట్టారు. అందుకే అతని లంగ్ మొత్తం అన్ని చోట్లలో ఆల్కహాల్ ట్రేసెస్ దొరికాయి. ఆల్కహాల్ ఎన్ని డిగ్రీలో బర్న్ అవుతుందో మీకు తెలుసా? రిపోర్ట్స్ డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడవుతుంది? శాంపిల్ అహ్మదాబాద్కి పంపించాం, టైం పడుతుంది. కానీ నేను కన్ఫామ్గా చెప్పగలను, ఇతను ప్రతీకే. నాకు ఇతను తెలుసు. ఇతని కాల్లో ప్లేట్ వేశాం. చాలా ఏళ్ల క్రితం ఇతనికి ఒక యాక్సిడెంట్ జరిగింది. రమేష్, ఆ ప్లేట్ చూపించు. ప్రతీక్ని కోస్టల్ ఏరియాలో కాల్చి అతని బాడీని బండిలో వేసి కెమికల్ ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేశారు. బళ్ళన్నీ పాక్ చేశారు. అంటే కెమికల్ ఫ్యాక్టరీ అన్నది ఒక డైవర్షన్. 1 minute. షహజాద్, ఫోరెన్సిక్ టీంని పిలవండి వెంటనే. ఓకే సార్. ఓకే భరత్, ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చంపింది కెమికల్స్తో కాదు, ఆల్కహాల్లో ముంచి మరీ చంపారు. సార్, అంటే నా అనుమానం కరెక్ట్ అయింది. ఈ గరత్రా స్మార్ట్ అనుకుంటున్నాడు. అంటే ప్రతీక్ని డీజిల్తో కాదు, ఆల్కహాల్తో కాల్చాడు. అది గనక గణత్ర చేస్తుంటే మరి సమీర్ బాడీ ఇక్కడేం చేస్తుంది? అవును సార్, సమీర్ లాస్ట్ లొకేషన్ కూడా ఇదే సార్. అంటే మన దగ్గర 2 సస్పెక్ట్స్ ఉన్నారు. ఒకడు గణత్రా, ఇంకోటి సమీర్. అలాగే 2 అక్క చెల్లెళ్ళు ఫరా ఇంకా షకీలా. వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది సార్. ఎందుకంటే మనకు దొరికిన సమాచారం ప్రకారం షమీర్ ఎప్పుడు వాళ్ళిద్దరితో కలిసి మందు కొట్టేవాడు సార్. సార్, గణత్రాతో వీడికి ఏదో కనెక్షన్ ఉంది సార్. వీళ్ళ దగ్గర కోపి అంతా లాగాలి సార్. సార్ నిజమే చెప్తున్నాను సార్. భయపడొద్దు, మనం మాట్లాడుకుందాం. తీసుకోండి. షకీలా, ఒక విషయం చెప్పు. మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? వ్యాపారమా లేదా కూతురా?
చదువులో మీ కూతురు చాలా తెలివైందని నేను విన్నాను. 10th లో 3rd టాపర్, 12th లో స్టేట్ టాపర్. ఫ్యూచర్లో మంచి కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది. స్కాలర్షిప్లో ఫారిన్ కూడా వెళ్ళొచ్చు. పాస్పోర్ట్, వీసాల అవసరం ఉంటుంది. కానీ మీ ఫ్యామిలీ నుండి పొరపాటున ఎవరి పేరైనా రికార్డులో ఉందంటే అప్పుడు నేను కూడా మీకు ఏ సాయం చేయలేను. అవును సార్, సమీర్ మందు కోసం మా దగ్గరికి వచ్చేవాడు. కానీ 2 నెలల నుంచి అతనే ముందు సప్లయర్ అయిపోయాడు. తర్వాత వసీం ఉన్నాడు కదా, గ్యారేజ్లో ఉంటాడు, వాణ్ణి కలిశాడు. వీళ్ళందరూ దమన్ నుంచి ముందు తీసుకొచ్చేవాళ్ళు సమీర్ బండిలో. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందని విన్నాను. లేదా వేరేమైనా స్మగ్లర్స్తో కూడా గొడవ అయి ఉండొచ్చు. అసలు ఏంటంటే మాలాంటి వాళ్ళని అసలు ఎవరు ఇష్టపడరు. కానీ అతను ఈ వ్యాపారం చేస్తే కనుక సప్లై చైన్లో ఎక్కడో చాడ దొరుకుతాడు సార్. నాకు తెలిసి అతను ఘనతర సరుకు కూడా సప్లై చేస్తున్నాడు. ఇంకా అంతే సార్, దీనికి పైన ఏమీ తెలియదు సార్ నాకు. గుజరాత్కి మందంటే ఇక్కడ ముంబై నుంచి లేదా సీరట్ నుంచి లేదా దామన్ నుంచి వస్తుంది. సార్, ఆ ఇద్దరక్క చెల్లెల్ని డమ్మన్ విషయాన్ని ఇప్పుడే అడిగాం. ఓ పనిచేద్దాం, మనం అన్నిటికంటే ముందు డమ్మన్ గురించి పనిచేద్దాం. అక్కడ కనుక మనకేమీ దొరకలేదంటే మిగతా రూట్లకు వెళదాం. అలాగే, అంటే ముందు దామన్. రవి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. భరత్, నంబర్ కొంచెం చెక్ చేయి. ఎస్ సార్. నంబర్ ప్లేట్ చూశాను సార్. స్మార్ట్. మీ స్మార్ట్నెస్ 3 కిలోమీటర్ కంటే ఎక్కువ పని చేయదు. హలో, మీరందరూ అలర్ట్గా ఉన్నారు కదా? 10-15 నిమిషాల్లో వచ్చేస్తాం. మేము వాళ్ళని ఫాలో అవుతున్నాం. అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ కదా? సార్, మీరు టర్న్ అవుతున్నారు. సార్, ఇది చెక్ పోస్ట్కి వెళ్ళదు సార్, ఇది గ్రామం వైపు వెళుతుంది. సార్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. బ్యాకప్ కావాల్సి ఉంటుంది. బ్యాకప్ కోసం ట్రై చేస్తే ఛాన్స్ మిస్ అవ్వచ్చు. ఆలోచించేంత సమయం లేదు సార్. ఆర్డర్స్ ఇవ్వండి సార్. అలాగే భరత్, మీరు లీడ్ చేయండి, నేను కవర్ చేస్తాను. మేమిద్దరం ముందు నుంచి వెళ్తాం, వీళ్ళిద్దరూ వెనక నుంచి వస్తారు. బండి క్లియర్ చేయండి అయ్యా, వేరే సరుకోటి దింపాలి. హలో, ఫోన్ చేశాను మాట్లాడదామని. మా మాటలన్నీ అయ్యాయి. సరుకుని స్టాప్ చేయండి, తర్వాత ఓడలా ఎక్కించాలి, దాచుకోవడానికి కాదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. నా భార్య ఒకటే గొడవ చేస్తోంది, ఇక్కడికి వచ్చి నేను ఎందుకు తింటున్నాను అని. మన మధ్య ఏదో గొడవ ఉందని తను అనుకుంటోంది. ఏదో చేయండి.
రేయ్ హేయ్, ఆపురా. ఆగండి ఆపు. ఆగండి. రేయ్ చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తు. చేతులు పైకి. చెప్పేదే అందరూ ఆగండి. పైకెత్తండి. పరిగెత్తొద్దు. ఎత్తండ్రా. హ్యాండ్స్ అప్. వీళ్ళందరినీ బండి ఎక్కించండి. పదండ్రా. పదండి చెత్తనా కొడుకులారా పదండి. చెప్పేదే. సమీర్, ప్రతీక్ తమ్ముడు గనక మర్యాదగా మాట్లాడుతున్నాను. మర్యాదగా జరిగింది మొత్తం చెప్పు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్పు. చెప్పు. చెప్తాను. సరుకంతా తీసుకుని నేను వసీంతో గుడౌన్కి వెళ్ళాను. అరే, నువ్వెక్కడేం చేస్తున్నావు? వెంబడిస్తున్నావా? శబాష్, మందు తాగుతూ నువ్వే సప్లైర్ అయిపోయావా? చూడన్నయ్య, ఇలా చూడు. ఈ ప్లేస్ చాలా డేంజరస్ అయినది. తెలియని వాళ్ళని కాల్చి పడేస్తారు. నేను చెప్పేది విని వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను. బ్యాకప్ ని పిలుస్తాను. అందరూ లోపలికి వెళ్తారు. నువ్వు కూడా నేను లోపలికి చెప్పేది వెళ్తావు. విను. ఇలా చూడు, నేను చెప్పేది విను. అనయా 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 మీ అంత మొగోడు లేడనుకుంటున్నారా మీరు? 5 లక్షలు దొరుకుతాయి. ప్రాబ్లం సాల్వ్. పెద్ద ఆయనతో నేను మాట్లాడతాను. ప్రతి నెల కమిషను నీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే అహ్మదాబాద్లో ఫ్లాట్ కూడా దొరుకుతుంది. ఎక్కువ ఆలోచించకనయ్యా. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే వీళ్ళు చంపేస్తారు. నువ్వు నోర్మోయ్. మీరందరూ సరెండర్ అయిపోండి, లేకపోతే మీరందరూ చాలా ఇబ్బంది పడతారు. వీడు ఇలా విండు. వీడిని లేపండి. అవును సార్, వీడు చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు. ఏం చేద్దామంటారు? అంటే ప్రతీక్ సర్పంచ్ మాట విననప్పుడు అప్పుడు సర్పంచ్ వేరే వ్యక్తికి ఫోన్ చేశాడు. ఎవరికి చేశాడు? అది నాకు తెలీదు.
మీరు సరుకు గురించి దిగులు పడకండి, నేను ఎలాగైనా డెలివరీ చేస్తాను. కానీ మా వాడు జైలు నుంచి బయటికి రావాలి. అతనికి ఒక విషయం మీరు చెప్పాలి. బయలుదేరదామా? మీరందరూ కలిసి కూడా నన్ను ఏమీ చేయలేరు. ఇప్పుడు మీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ తర్వాత మీరందరూ చూస్తుండగానే ఇక మీరు నన్ను చూస్తూ ఉండిపోతారు. ఏమీ చేయలేరు. చూడండి, మీకు ఫోన్ వచ్చింది. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఫోన్ తీయండి అయ్యా. రేమి, ఫోన్ లిఫ్ట్ చేయి. ఇలా చూడండి, ఎస్పీ గారితో చెప్పండి గణత్రా ఉన్న చోటికి రైడ్కి వెళ్ళామని చెప్పి. 1 గంటన్నర సేపు పట్టచ్చు. అరే అసలు మీరేం చేస్తున్నారు? ఫోన్ తీయమంటున్నాను కదా. అరే జై సార్, తానేలో ఎవరు లేరు సార్. వాళ్ళు గణేత్ర అనే చోటికి రైడ్కి వెళ్ళారు. అవును సార్. బకుల్ పటేల్ అరెస్టా? సార్ దాని గురించి నాకేం తెలీదు. వాళ్ళు రావడానికి 3 గంటలు పట్టేది సార్. ఓకే సార్, ఉంటాను సార్. అసలు మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ లేనని చెప్తున్నారా? నా గురించి తెలుసా? ఎవరిని వదలను. నా గురించి మీకు తెలీదు. మీ ఉద్యోగాలని పీగించేస్తాను. బరూక్, నీ దగ్గర 3 గంటల సమయం ఉంది. ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఉమేద్ సార్, 10 బాంబులు, 2 ప్లేట్ల చిల్లీలు, నా బండ్లో జగ్గుంటుంది, అది కూడా తీసుకురండి. షహజాద్, వీడిని తీసుకెళ్లి లోకప్లో పడాయి. మీరా? అరే అదంతా వదిలేయ్. నాకే తెలియాలి, ఈ బాంబ్ని అలాగే బరఫ్ సిలిస్ని ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా బాంబు పూసుకున్నారా? ఎలాగా? అంతా చల్లగైపోతుంది. బాడీ అంతా పెట్టేస్తారు, మొహం అంతా కూడా పెడతారు, చల్లగా అయిపోతుంది. అలాగే ఒళ్ళంతా, అక్కడ కూడా. అర్థమైంది కదా? ఆ తర్వాత వేలాడదీసి దాంతో. చాలు, నాకు అర్థమైంది. మరా బండ్లోంచి జగ్ తీశారు, అదంతా ఏంటి? దాని గురించి నాకేం తెలీదు. నువ్వు వాళ్ళకేం చెప్పలేదు కదా? అయ్యో, నన్నేం చేయకండి. రే, నువ్వు గాడిదవి, 1వ నంబర్ గాడిదవి. నువ్వు ఇరుక్కున్నావు, నన్ను ఇరికించేశావు. ఇదంతా చెప్పకో. నీ మాటలు విని నేను ఇరుక్కున్నా. ఇదంతా నా వల్ల కాదు. సముద్రంలో పడేయమని నేను నీకు అప్పుడే చెప్పాను కదా, కానీ నువ్వు వినలేదు. ఫ్యాక్టరీకి పంపించి అక్కడ లాభాలు సంపాదిద్దాం అనుకున్నావు. నీకు నువ్వే ఇరుక్కున్నావు, నువ్వే. షికారి మర్డర్ నేను చేయలేదు. ప్రతీకు అతని మర్డర్ నువ్వే చేశావో, నేను కాదు. చాలు. నేను కొట్టానా, నువ్వు కొట్టావా? నోర్మోయ్, మాట్లాడకో. ఇప్పుడు వాడు నోరు మూసి ఏ ప్రయోజనం లేదు. మీరిద్దరూ మాట్లాడుకుంది మొత్తం రికార్డ్ అయింది. ఒక పాత సామెత ఉంది కదా, గోడలకు కూడా చెవులుంటాయి.